కేసుకు కేసు, అరెస్టుకు అరెస్టు, జైలుకు జైలు. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే నడుస్తున్నదట. కారు పాటోళ్ళ మీద, గట్టిగా మాట్లాడే పబ్లిక్ మీద అవుతున్న కేసులన్నీ అవేనట. పగబట్టి కేసులు పెడుతున్నారట. ఏహే, అట్లా చేస్తారా ఎవరన్నా అని పరేషాన్ కాకుండ్రి. నేను చెప్తే నమ్మేటట్టు లేరు గాని ఈ వార్త అయితే చూడుర్రి, మీకే తెలుస్తుంది. నిజాన్ని దాచిపెట్టుడంటే నిప్పును ముళ్ళగట్టినట్టేనని అంటుంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అదే అవుతున్నట్టున్నది. షెయి పార్టీ లీడరు జగ్గారెడ్డి సారు ఓ ముచ్చట బయట పెట్టిండు. తెలంగాణలో కక్ష రాజకీయాలు నడుస్తున్నాయన్నాడు. ఇసోంటి రాజకీయాలు చేసుడు మంచిది కాదని చెప్పుకొచ్చిండు. ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే రేపు కుర్సీ దిగిపోయినాక మనకు సుత అదే పని అవుతుందని పార్టోళ్లకు జాగ్రత్త చెప్పిండు. మనసుల పగ పెట్టుకుని పని పక్కకు పెట్టి ఆ లెంబడి పడుడు ఇష్టం ఉండదన్నాడు జగ్గారెడ్డి సారు. అప్పట్లా రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూసున్నారు గాని ఈసొంటి బేకార్ పనులు చేయలేదన్నాడు. కానీ ఈ ముచ్చట్లు ఇప్పుడే ఎందుకు చెప్తున్నట్టు అంటే ఇప్పుడున్న రేవంతన్ సారు అదే పని చేస్తున్నాడని జగ్గారెడ్డి సారు చెప్తున్నారా ఎట్లా? ఎందుకంటే కారు పాటోళ్ల మీద లైన్ బట్టి కేసులు పెడుతున్నారు సర్కారోళ్ళు. కేసీఆర్ కాంచెల్లి సోషల్ మీడియాలో ఉండేటోళ్ళ దాకా కేసులేనాయే. ఓట్లప్పుడు ఇచ్చిన హామీలు ఈ 13 నెలల్లో ఎన్ని అమలు చేసిండ్రో గాని కేసులైతే మస్తుగా పెట్టిండ్రు. అంటే రేవంతన్ సారు కావలసుకొని కేసులు పెట్టిస్తున్నట్టే కదా. అప్పట్లో ఆయనను ఓటుకు నోటు కేసుల జైలుకు దోలిండ్రని ఇప్పుడు కారు పాటోళ్ల మీద కక్ష కట్టిండ్రు కావచ్చు. జగ్గారెడ్డి సారు కాంగ్రెస్ పార్టీలనే ఉండే, వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పెద్ద కుర్చీలనే కూసుండే. లోపటి ముచ్చట్లుగా ఇంత తెలవయా చెప్పుండ్రి. నిజాలు బయట పెడుతున్నారు, మంచిగానే ఉన్నది గాని రేవంతన్ సారోళ్ళ మనుషులు, చంద్రాలు సారోళ్ళ మనుషులు సోషల్ మీడియాలో మీ ఎంబడి పడతారు. జర జాగ్రత్తగా ఉండుండ్రి.